ఓం నమ శివాయ. తెలుగు మాసాలలో అత్యంత పుణ్యప్రదమైన మాసముగా కార్తీక మాసం చెప్పబడుతోంది. దీనిని అందరూ కూడా కౌముది మాసం, వెన్నెల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకుని ఉంది. పరమశివుడికి, విష్ణుమూర్తికి కూడా ఈ మాసం ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతూ ఉంది. ఈ మాసంలో చేసే నదీ స్నానాలు, దీపారాధనలు, జపాలు, దానాలు, నోములు, ఉపవాసాలు, వ్రతాలు, పురాణ శ్రవణాలు, పురాణ పఠనాలు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. సదాశివుడు భక్త సులభుడు. దోసెడు నీళ్లను అభిషేకిస్తే చారు ఆనందంతో పరవశించిపోతాడు. పిడికెడు మారేడు దళములను సమర్పిస్తే ఆనందంతో మురిసిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అలుచట ఎరుగగా పరుగు పరుగున కదలి వస్తాడు. తనని పూజించిన, సేవించిన భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం వరాల వర్షాన్ని కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో, కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదర అనే పేరుతో పూజనలు, అర్చనలు అందుకుంటూ ఉంటాడు. భక్తుల కోరికలు నెరవేర్చడం గురించి శివుడితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక వ్రతాలు, నోములు పేరులతో అటు లక్ష్మీదేవి, ఇటు పార్వతీదేవి కూడా పూజలు, నోములు కూడా అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదలను కూడా అందిస్తూ ఉంటారు అటు పార్వతీదేవి, ఇటు లక్ష్మీదేవి. వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తివంతమైన మాసం ఈ కార్తీక మాసం. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపాలు చేయడం వలన వచ్చే ఫలితం ఈ కార్తీక మాసంలో చిన్నపాటి పూజలు, నోములు, వ్రతాలు, అభిషేకం చేయడం వల్ల కలుగుతాయి. ఆ విషయాన్నే మన శాస్త్రాలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లే ఈ కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనదిగా పురాణ పఠనము, పురాణ శ్రవణము కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణము చదవడం వలన విశేషమైనటువంటి ఫలితములు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టతను మనకి పురాణాలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ పురాణంలో విశేషతను ఎవరు ఎవరితో చెప్పారు? ఈ పురాణంలో దాగిన అంశములు ఏమిటి? ఈ పురాణం, కార్తీక పురాణం చదవడం వలన, వినడం వల్ల ఎటువంటి ఫలితములు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నారద మహాముని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా సవివరంగా తెలియచేయండి అని నారద మహామునిని ప్రశ్నించాడు. అందుకు ఆ నారద మహాముని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయముకు పూర్వమే మేల్కొని నదీ స్నానం ఆచరించాలి. ఆ తరువాత శివాలయమునకు గాని, విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాల గురించి గానం చేస్తూ ఆనందించాలి. ఈ మాసంలో అడవి పూలు, తెల్లని అక్షతలు విష్ణుమూర్తి పూజకు పనికిరావు. అలానే శివుని పూజకు మల్లెపూలు, బండి గురువింద పూలు, దివిసి పూలు పనికిరావు. అవిసె పూలతో సూర్య భగవానుడిని, తులసి దళములతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని కూడా పూజించకూడదు అనే నియమం కూడా ఉంది. ఈ మాసంలో శివ కేశవులకు భేదము లేకుండా ఇద్దరిని ఒకటిగా భావించి
ఎవరైతే పూజిస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక మాసంలో బావులలో, చెరువులలో చేసే స్నానం కంటే నదీ సంగమ స్నానం చేయడం వలన 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈ మాసంలో పితృతర్పణం చేయడం వలన వాటిలో ఎన్ని నువ్వులైతే ఉంటాయో అన్ని సంవత్సరములు కూడా పితృదేవతలు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానములు, పురాణ పఠనములు, ఇలాంటివన్నీ నోములు, వ్రతములు ఇలాంటివన్నీ ఈ మాసంలో చేయడం వలన విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని నారద మహాముని పృథు చక్రవర్తితో చెప్పసాగాడు. ఇంకా నారద మహాముని కార్తీక వ్రతంలో ఆచరించవలసినటువంటి నియమాలను కూడా పృథు చక్రవర్తితో చెబుతూ ఉన్నాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారం మాత్రమే స్వీకరించాలి. ఏ విషయంలోనైనా ఎవరిని కూడా నిందించరాదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయ అసలే తినకూడదు. ఆకులలోనే భోజనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపైన మాత్రమే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపులకు కూడా యమభటులు రారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠ లోకానికి చేరుకుంటారు. యజ్ఞ యాగాదులకు మించిన ఫలితం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన కలుగుతుంది. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి కనుచూపు మేరకు కూడా భూత ప్రేతాలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేయడం వలన వచ్చే ఫలితం ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన పొందగలుగుతారు. కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఉద్యాపన చేయాలి. లక్ష్మీ విష్ణుమూర్తులని పూజించాలి. లక్ష్మీ విష్ణుమూర్తులకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన జరిపించి ఆ తర్వాత భోజనం చేయాలి. ఈ విధానంగా కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన 7 జన్మములుగా వెంటాడుతున్న పాపాలు కూడా నశిస్తాయి. అంతేకాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తికి నారద మహర్షి చెప్పాడు. ఓం నమః శివాయ.